మనకు హిందువుల యొక్క సాంప్రదాయాలు పెళ్లి చేసుకోవాలన్నా శుభకార్యాలైనా అపశుభకార్యమైనా మంచి చెడు ఏదైనా ఎవరి చేతులు ఉన్నాయి? హిందువుల జుట్టంతా బ్రాహ్మణుల చేతిలో ఉంది. బ్రాహ్మణులు ఏది చెప్తేనే అది. బ్రాహ్మణుల యొక్క ఈ వేదాలు మంత్రాలు ఇవన్నీ హిందువులు ఫాలో అవుతున్నారు కదా. ఇలా బీసీ రిజర్వేషన్ల పరిస్థితి కూడా ఏమైపోయింది? న్యాయస్థానాల చేతులకు వెళ్ళిపోయింది. ఎందుకు? న్యాయస్థానాలు కూడా ఏం చెప్తాయి? ఇది బీసీ కోట అయ్యాలనుకుంటే ఇస్తే, లేకపోతే ఇయ్యొద్దు అనుకున్నప్పుడు ఏం చెప్తారు? రాజ్యాంగాన్ని బూచిగా చెప్తారు. ఇది నీకు కులం కాదు పోయి ఇది తరగతి అని చెప్తుంది, నువ్వు కులాలను కలుపుతున్నావు, తప్పు. దానికి అసలు బీసీ జాబితా తయారు చేయడం కోసం క్రైటీరియా ఏందో కనుక్కోమని చెప్తాడు. అయితే అందుకే మనకు మండల్ కమిషను రిపోర్టు చాలా సైంటిఫిక్గా తయారు చేశాడు. అంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్. అందుకే మండల్ కమిషన్ తీర్పులో కూడా న్యాయం, అది సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. అంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎట్లా కనుక్కుంటారు భారతదేశంలో అంటే కులమే. భారతదేశం అంటేనే కులము, కులం అంటేనే భారతదేశం. మనం ఎక్కడికి పోయినా మీది ఏం కులం అని అడుగుతారు, కానీ మీ తరగతి ఏందని అడగరు. అంటే ఆ వర్డ్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను మండల్ కమిషన్ జడ్జిమెంట్ కనుక చదివితే క్లాసు క్యాస్ట్ అంటే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. క్యాస్టు క్లాస్ అంటే డిఫరెన్స్ ఆస్మాన్ జమీన్ ఫరక్. అసలు క్లాస్ అనగానే నీ యొక్క అస్తిత్వం వెళ్ళిపోయింది, నువ్వు కులం కాదని చెప్తున్నది. సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉండాలని చెప్తున్నప్పటికీ ఆ క్యాస్ట్ అని పెట్టకపోవడం అనేది ఎంత ప్రమాదకరంగా మారిందంటే, ఇలా కులగానే ఎందుకు చేస్తలేరు అనుకుంటున్నారు? బీసీలో కూడా సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది కదా. అసలు బీసీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? కులాన్ని కులంగా గుర్తిస్తే బాగుండేదని నా అభిప్రాయం. నా పరిషత్ ఏం తెలియదంటే, ఇప్పుడు ఇదే షెడ్యూల్డ్ క్లాసెస్ అన్నాడు అనుకోండి, ఎంత ప్రమాదకరంగా ఉండేది తెలుసా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది? క్రిమిలేయర్ ఎస్సీలో కూడా పెట్టమంటున్నది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్, బీసీలకు కూడా క్రిమిలేయర్ ఎందుకు వచ్చింది? మండల్ కమిషన్ జడ్జిమెంట్ లోపల ఆ రోజున న్యాయమూర్తులు వాళ్ళకి, ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది పక్కా ఇవ్వాల్సిందే. మరి ఇచ్చేటప్పుడు వీళ్ళను, అందుకే సోషల్లీ అడ్వాన్స్డ్ పర్సన్స్ అంటే క్రిమిలేయర్ సంపన్న శ్రేణి ఎవరైతున్నారో వీళ్ళను రిజర్వేషన్ని తీసివేసి రిజర్వేషన్ అమలు చేసుకోమన్నాడు.